వరంగల్ వెళ్దాం. వరంగల్‌లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో దంచి కొడుతున్నటువంటి వర్షం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చేటప్పటికి వర్షాలు కూడా పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాజీపేట, హనుమకొండ, వరంగల్ కేంద్రాల్లో భారీగా వర్షం పడినటువంటి పరిస్థితి. ఇండ్లకే నగర వాసులందరూ కూడా పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామన్నగూడెం వద్ద పుష్కర ఘాట్‌కు గోదావరి నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు స్వామి చెప్పండి. రైట్ రాజశేఖర్, గుడ్ ఈవినింగ్. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మాత్రం అయితే చెరువు కుంటలతో పాటు వాగులు వంకలు పొంగుతున్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే ఈ ములుగు జిల్లాలోని ఏటునాగారం వాజేడు మండలంలో కూడా బొగత జలపాతం అయితే పొంగి పొరలాడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అక్కడికి పర్యాటకులు కూడా తిలకించడానికి పోనున్న నేపథ్యంలో కూడా వాళ్ళందరినీ కూడా రెడ్ జోన్ గా ప్రకటించిన పరిస్థితి కనపడుతుంది. ప్రయాణికులు కూడా అక్కడికి సందర్శించదని చెప్పి కూడా బోర్డు పెట్టిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే లక్నవరం బుసాపూర్ అంటే ములుగు సమీపంలో ఉన్న లక్నవరం చెరువు కూడా పొంగి పొరలైపోతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అక్కడ రామన్నగూడెం గోదావరి పర్యాటక ప్రాంతం కాబట్టి అక్కడికి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ ఇక్కడి నుంచి కూడా గోదావరి నదులు అంటే మహారాష్ట్రలో కూడా వరద నీరు ఎక్కువ రావడంతో కూడా గోదావరి జలాలు కూడా బాగా పొంగిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి 13 ఫీట్లున్న నీరు కూడా 19 ఫీట్లకు చేరుకుందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికైతే 60 సెక్యూరిటీ మీటర్లు అంటే 19 నుంచి కూడా 60 వరకు పేరుకునే సెక్యూరిటీ మీటర్ అని కూడా పేర్కొనే అవకాశాలు కూడా ఎక్కువ కనపడతాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అక్కడ గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా రామన్నగూడెంలో కూడా అలర్ట్ చేశారు. మొత్తానికి ఐటీడీ అధికారులు కావచ్చు, లేదా ములుగు జిల్లా కలెక్టర్ కావచ్చు, మొత్తానికైతే అక్కడ అప్రమత్తం చేశారని చెప్పుకోవచ్చు. అట్లాగే కూడా భూపాలపల్లి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా పొంగి పొరలుతుందని చెప్పొచ్చు. మహారాష్ట్ర నుంచి కూడా గోదావరి నదులు అంటే ప్రవహిస్తున్న నేపథ్యంతో కూడా గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర కూడా 35 గేట్లను కూడా ఆల్రెడీ వదిలేనని చెప్పుకోవచ్చు. అంటే నీరు కూడా బాగా పొంగి పొర్లుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ పడుతున్నది. అంటే మొత్తానికి 3 రోజుల పాటు కురుస్తున్న వర్షానికి మాత్రము అంటే పెంకుటిల్లు కావచ్చు, పూరీలు కావచ్చు, నీలమట్టమే అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఒక అంటే వరంగల్ జిల్లాలో కూడా ఒకరు అంటే ఇల్లు కూలి కూడా మన మృత్యువాత ఘటన కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పటికీ హన్మకొండ జిల్లాలో సిగ్న పట్నాయక్ మాత్రం రానున్న 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రయాణికులు మాత్రము అత్యవసరాలకు మాత్రమే వెళ్ళాలి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదని చెప్పి ఉన్న పరిస్థితి, హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది రాజశేఖర్. స్వామి ప్రధానంగా అంటే ఏడాది చూసుకుంటే మనకి ఋతుపవనాల రాక కూడా ఆలస్యమైన నేపథ్యం, వర్షాలు కూడా ఇప్పుడు పడుతున్నాయి, మరికొన్ని రోజులు కూడా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ దానికి సంబంధించినటువంటి ఏమైనా అధికారులు లెక్కలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని దానికి సంబంధం అంటే ముందస్తు చర్యలు ఏమైనా తీసుకున్నట్లే తెలుస్తుందో, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? రైట్ రాజశేఖర్, మొత్తానికైతే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తానికి చూసుకుంటే అంటే మొత్తం ఇది అంటే జిల్లా అధికారులు కావచ్చు, లేకపోతే సంబంధిత అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లే కావచ్చు, ఐటీడీ అధికారులు కావచ్చు, ఏజెన్సీ ప్రాంతాలకు మాత్రము చేపల వేటకు వెళ్లే వాళ్ళని కూడా బోయిలు కూడా అంటే దరిదాపుగా అక్కడికి గోదావరి నది ప్రాంతానికి కూడా వెళ్లకుండా కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైన తెలుస్తా ఉంది. ఇక్కడికి నైట్ పూట ప్రయాణం చేసే వారిని కూడా ఆ డబుల్ రైడింగ్ తో కూడా ఇప్పటికి కూడా వాహనాలను ఆపేసే పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఏటునగరం ప్రాంతంలో కూడా మొత్తం అంటే దరిదాపుగా అక్కడ వాహనాల తనిఖీలు ఏర్పాట్లు అయితే చేశారు. అక్కడ బారిగేట్లు కూడా ఏటునగరం ప్రాంతం కూడా బారిగేట్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి బొగత జలపాతం పక్కన అయితే మొత్తానికి ఆ పర్యాటక కేంద్రాన్ని మూసేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైతే అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. అంటే ప్రజల పట్ల కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ప్రయాణికుల పట్ల కూడా హెచ్చరికలు ఎప్పటికప్పుడు కూడా వాతావరణ శాఖను బట్టి కూడా ఇక్కడ ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్న నేపథ్యంలో కూడా అధికారులు ముందస్తు ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా ఎలాంటి అంచనా సంఘటనలు జరగకుండా కానీ అంటే ప్రవాహ ప్రాంతానికి ఎవరు గురి కావద్దని చెప్పి కూడా రానున్న నేపథ్యం అంటే రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలకు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖతో పాటు కూడా పోలీసులే కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ యంత్రాంగం కావచ్చు, జిల్లా కలెక్టర్ కూడా సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టయితే తెలుస్తా ఉంది రాజశేఖర్. రైట్ స్వామి, ఫైనల్గా అంటే మరికొన్ని రోజులు వర్షాలు ఉన్న నేపథ్యంలో అది ఎవరైతే కొన్ని పంటలు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది, అంటే ఆ నేపథ్యంలో ముందస్తు ఏమైనా జాగ్రత్తలు తీసుకోమని వాతావరణ శాఖ ఏమైనా చెప్పినటువంటి పరిస్థితి అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు అలర్ట్ అవ్వడం కానీ రైతుల్ని కొన్ని పంటలకు సంబంధించినటువంటి ముందస్తుగానే చర్యలు తీసుకోవడం ఏమైనా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా? ఒకే రాజశేఖర్, కరువు కొన్నాళ్ళు ఒక కాలం ఒకే రోజన్న చందంగా కూడా ఇవాళ ఋతుప్రవాహాలు మొత్తం వీస్తున్న అంటే అల్పపీడనాలు ఏర్పడ్డ ప్రాంతంగా కూడా మొత్తానికైతే ఇక్కడ
ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాకైతే మాత్రం ఇటు దట్టమైన అడవులు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, మొత్తానికి దట్టమైన అడవులు ఉండటంతో కూడా ఋతుపవనాలు కూడా ఎక్కువ వీచే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఆ వాతావరణ శాఖ పరిస్థితి తెలుపుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికైతే ఇక్కడ చర్యలైతే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇక్కడ మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టే కావచ్చు, ఇక్కడ ఏటూరు నాగరం సైడ్ ప్రాంతమే కావచ్చు, ములుగు జిల్లాలో కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది రాజశేఖర్. రైట్. స్వామి, ప్రధానంగా ఇంకోటి అంటే ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా అంటే ఇలాంటి వర్షాలు వచ్చేటప్పుడు జాగ్రత్తలు చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ప్రధానంగా ఇలాంటి తుఫాను లేకపోతే అల్పపీడనం ఏర్పడిన సందర్భాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటున్న నేపథ్యంలో అంటే వారికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏమైనా వైద్య శాఖకు సంబంధించినటువంటి తెలియజేశారా? రైట్ రాజశేఖర్, ఇది మొత్తానికైతే ఏజెన్సీ ప్రాంతాలకు కూడా చిన్నపిల్లలు కావచ్చు, హాస్పిటల్ కు దూరంగా ఉండే ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు భావించవచ్చు. మొత్తానికైతే వాళ్ళకు కూడా అంటే మెడికల్ కు సంబంధించిన డిఎంహెచ్ఓలు కానీ, ఇప్పుడు మెడికల్ ఆఫీసర్లను కానీ సంబంధిత అంటే గ్రామాలలో ఉన్న ఏఎన్ఎంలు కావచ్చు, పిహెచ్ అంటే ఏరియా హాస్పిటల్ డాక్టర్లు కూడా అప్రమత్తం చేశారు. మొత్తానికైతే ఏటునగరం ఏరియా హాస్పిటల్లో కావచ్చు, ఏజెన్సీ ప్రాంతంలో కూడా అంటే సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా కూడా వాళ్ళు అంటే వచ్చే అంటే వాటర్ కూడా దూరంగా ఉండాలని చెప్పి కూడా వచ్చే వ్యాధులను కూడా అరికట్టాలని చెప్పి కూడా అక్కడికి అంటే ఇప్పటికే గ్రామాలలో కూడా సంబంధిత అధికారులు అయితే వైద్య అధికారులు అయితే మాత్రం ఇప్పటికే ఆ గ్రామాలలో పర్యటిస్తున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికి పిల్లలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు వానలలో కూడా పిల్లలను తిరగనీయకూడదు. సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. గత అంటే గడిచిన కొన్ని సంవత్సరాలు కూడా కోవిడ్ తో బాధపడిన పరిస్థితి కనపడుతుంది. కొంతమంది కోవిడ్ వ్యాక్సిన్ కూడా తీసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి అంటే ఇప్పుడు వచ్చే వర్షాలు కూడా తడవకూడదని చెప్పి కూడా క్యాషన్స్ ఇస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు అయితే మాత్రం ఇప్పుడు ఆరోగ్య శాఖతో పాటు విద్యుత్ శాఖతో కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే విద్యుత్ అంతరాయంతో కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఉరుముల వానలతో కూడా పిడుగులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ఆ పోల దగ్గర కూడా అంటే విద్యుత్ స్తంభాల దగ్గర కానీ లైన్ల దగ్గర కానీ ఉండకూడదు. అక్కడ అంటే సెల్ ఫోన్లు కూడా వాడకూడదు అని చెప్పి కూడా పరిస్థితి వైద్య శాఖతో కూడా విద్యుత్ శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనపడుతుంది రాజశేఖర్.